ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, సౌలు పౌలు అనే శీర్షికలో మరి ఒక భేదాన్ని, అంటే వారి మధ్య ఉన్న భేదాన్ని మనము చూడబోతూ ఉన్నాం. మనము సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 9వ వచనానికి వచ్చేటప్పటికి, దేవుడైన యెహోవా సౌలునట అమాలేకీల మీదకి యుద్ధానికి వెళ్ళమన్నాడు. వెళ్ళటం మాత్రమే కాదు, పూర్తిగా దానిని నాశనం చెయ్యమన్నాడు. బొత్తిగా నాశనం చెయ్యి అన్నాడు. మరి సౌలు విధేయత చూపించాడంటే విధేయత చూపించినట్టుగానే చూపించాడు, వెళ్ళాడు, యుద్ధం చేశాడు. మరి బొత్తిగా నాశనం చేయాలి కదా, నీచమైన వాటిని అన్నిటినీ కూడా నాశనం చేశాడు. అయితే ప్రయోజనకరమైనవి ఉన్నాయి. ఆ గొర్రెలు కావచ్చు, అక్కడ ఉంటున్న వ్యక్తులు కావచ్చు, లేక రాజును అతడు సజీవంగానే తీసుకుని వచ్చాడు అని చూస్తూ ఉంటాం. అక్కడ ఉంటున్న పశువులను, ఎద్దులను, వాటిని సజీవంగానే తీసుకుని వచ్చాడు. నీచమైన వాటినేమో నాశనం చేశాడు. ఈ శ్రేష్టమైన వాటిని లేక మంచి వాటినేమో తీసుకుని వచ్చాడు. సమూయేలు గారు అడుగుతూ ఉన్నారు, ఎందుకు అలా చేసావు నువ్వు? బొత్తిగా నాశనం చేయమన్నారు కదా ప్రభు అంటే 15వ అధ్యాయము 15వ వచనంలో అంటాడు కదా, నేను కాదు, వీరందరూ కూడా జనులు తీసుకొచ్చారు అంటాడు. గట్టిగా గద్దిస్తే ఏమన్నాడు తెలుసా? ఇంతవరకు బొకాయించిన సౌలు గారు, నేను తీసుకొచ్చాను కానీ అది నా కొరకు కాదు, ప్రభు కొరకు బలి ఇవ్వటానికి తీసుకుని వచ్చాను అని అంటాడు. ప్రియులారా, మన వ్యక్తిగత జీవితంలో అలా ఉండటానికి వీల్లేదు. దేవుని యొక్క మాటను పూర్తిగా విధేయతను చూపించి ఆశీర్వదింపబడాలి. ఇక సౌలు గారి విషయం కంటారా, మనము అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనంలో చూస్తూ ఉంటే, ప్రయోజనకరమైనది ఏది కూడా దాచుకోలేదు, నేను సువార్త పరిచయలో నేను వాడాను అంటాడు. తనకు ఏవేవి లాభకరముగా అనిపించాయో వాటినన్నిటిని కూడా నష్టముగా ఎంచుకున్నాడు. ఏది కూడా దాచుకొనకుండగా ప్రభు యొక్క పరిచర్యలో వెచ్చించిన వ్యక్తి ఎవరంటే పౌలు భక్తుడు. మన వ్యక్తిగత జీవితాలలో కూడా ప్రయోజనకరమైనవి దాచుకోవద్దు. ఏవేవి మనకి లాభకరమో వాటిని కూడా దాచుకోవద్దు. ప్రభు యొక్క పరిచర్యలో మనం వాడాలి అని తెలియచేస్తూ ఉన్నాను. సరే, ఇక మన వ్యక్తిగత జీవితాల్లో మనకి ఏవేవి ప్రయోజనకరమైనవో వాటిని దాచుకోవద్దు, కానీ ప్రభువు యొక్క పరిచర్య కొరకు వాడి ఆశీర్వదింపబడదాము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకెల్లరికూ అనుగ్రహించాలన్నది నా ప్రార్థన. గాడ్ బ్లెస్ యూ.